నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి విశాఖపట్నం కంటే తిరుపతి బెస్ట్ రాజధాని అవుతుంది పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్. తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట విలేకరులు పత్రికా సంస్థలపై దాడులు ఖండిస్తూ ఏఐటీయూసీ తెదేపా నాయకుల నిరసన. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు. భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు తెర తీశారు ఆరోపించిన తెదేపా నాయకురాలు సుగుణమ్మ. ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకునే ఏకైక నగరం తిరుపతి. తిరుపతి పుట్టినరోజు పండుగకు రావాలని ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. అమరావతి విశాఖపట్నం కంటే తిరుపతి బెస్ట్ రాజధాని అవుతుందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. గురువారం పుత్తూరు రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తిరుపతి రాజధాని కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ 1953లో రావాల్సిన రాజధాని తిరుపతికి రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి అడ్డుకున్నారని తెలిపారు. 1956లో మరోసారి తిరుపతికి అన్యాయం చేస్తూ హైదరాబాద్కు తరలించారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతిని రాజధాని చేయాలని కోరుతూ ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తాను లేఖ రాశారని, తన లేఖకు ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ తిరిగి తనకు జవాబు రాశారని వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తుళ్లూరుకు రాజధాని తీసుకువెళ్లారని విమర్శించారు. తుళ్లూరు ఒక శపించబడ్డ స్థలమని, ఆ ప్రాంతంలో కాలు మోపిన ఎందరో ముఖ్యమంత్రులు పదవులను పోగొట్టుకున్నారని ఈ చరిత్ర గూగుల్లో వెతికినా తెలుస్తుందన్నారు. రాయలసీమ బిడ్డలైన జగన్, చంద్రబాబు ఇద్దరు ఒకరు అమరావతి అంటే మరొకరు వైజాగ్ అంటున్నారని, ఈ ఇద్దరు రాయలసీమ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. తిరుపతికి రాజధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, ఏర్పేడు, రాపూరు మధ్య 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్, 7 జాతీయ రహదారులు, 7 విశ్వవిద్యాలయాలు, కండలేరు సోమశిల నుంచి మంచి తాగునీటి వసతి, వందలాది ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నాయని తెలిపారు. తిరుపతి రాజధాని కోసం గ్రామాన ఊరు ఊరు తిరిగి ప్రజా చైతన్యం తీసుకువస్తామని తెలిపారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సైతం తన కాలజ్ఞానంలో 300 సంవత్సరాల క్రితం తిరుపతి ముఖ్య పట్టణం అవుతుందని కాలజ్ఞానంలో రాశారని వెల్లడించారు. చెప్పిన ప్రతి మాట నిజమైందని, ముఖ్య పట్టణం కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాస్కర్, చిరంజీవి, తేజవతి, సింధుజ, పరదేశి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో పెట్టాలని మన్మోహన్ సింగ్ 2013లో రాష్ట్ర విభజన సమయంలో అక్టోబర్ 17వ తేదీ 2013లో ఆయన కలిశాను. తిరుపతి రాజధాని చేయమంటే డన్ అన్నాడు. ప్రభుత్వాన్ని రాని అన్నాడు. పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి తిరుపతికి రానియకుండా తుళ్లూరుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన తిరుపతిని కానియకుండా అక్కడెక్కడికో వైజాగ్ కట్టాడు, 3 రాజధానులు అంటాడు. ఇది అట్టా పోతా ఉన్నాయి. నేను రైటింగ్ లో కూడా ఉంది. నేను ఆ జాబును కూడా మీ అందరికీ రిలీజ్ చేస్తాను. ఆయన ఒప్పుకున్నాడు తిరుపతి రాజధాని నగరాన్ని. తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట విలేకరులు, పత్రికా సంస్థలపై దాడులు ఖండిస్తూ ఏఐటీయూసీ తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట పాత్రికేయులు, మీడియా సంస్థల కార్యాలయాలపై దాడిని ఖండిస్తూ నాయకులు ఆందోళన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రోద్బలంతో దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియాకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో మరి వైకాపా పాలనలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి మీడియా సోదరుల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని, ఎందుకంటే ఈ రోజున సిద్ధం సభలు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఈనాడు కార్యాలయం కానివ్వండి, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వమే వారందరినీ కూడా ప్రోత్సహించి ఈ విధమైనటువంటి విధ్వంసాలు, అరాచకాలు సృష్టిస్తుందా అనే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మరి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఈ రోజున వాళ్ళు ఓడిపోతున్నాము అని తెలుసుకొని ఒక ఫ్రస్ట్రేషన్లో అందరి మీద దాడి చేయడం వాళ్ళు పూనుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. తప్పకుండా గవర్నరు, కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అరాచక ప్రభుత్వానికి స్వస్తి పలకాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, ప్రజాస్వామ్యం రక్షించాలన్నా కూడా
తప్పకుండా కేంద్రం జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అరాచక అనిశ్చిత పరిపాలనకు స్వస్తి పలికే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన దాడులు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మొన్న సిద్ధం సభ రాప్తాడు అనంతపురంలో సిద్ధం సభ పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం సిద్ధం అని చెప్పి బ్యానర్లు వేయడం జరిగింది. ఈరోజు సిద్ధం దానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం సూటిగా. ఈరోజు సిద్ధం సభ పెట్టావు, సిద్ధం సభ బాగానే ఉంది, జనాలు బాగానే వచ్చారు, బాగా మొబిలైజ్ చేసుకున్నావు. ఈరోజు విలేకరులపై దాడి చేయమని చెప్పి స్వయంగా ఒక సీఎం హోదాలో ఉండి నువ్వు ఈరోజు విలేకరులపై దాడి చేయమని చెప్పి నువ్వే చెప్తున్నావు. ఈరోజు ఆ స్టేజ్ పై నుంచి నువ్వేం చెప్తున్నావు? ఈరోజు కొన్ని పత్రికలు అంటున్నావు. నువ్వు పత్రిక గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఈరోజు ఆంధ్రప్రదేశ్ దాడి జరిగింది కూడా నువ్వే స్వయంగా చేపించావు. అదేవిధంగా తీసుకుంటే ఈనాడు పత్రిక మొన్న ఈనాడు కార్యాలయం పైన మొన్న ఈనాడు కార్యాలయం పైన దాడి చేశారు. ఆ ఈనాడు కార్యాలయం పైన దాడి చేయడం ఏం జరిగింది? ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి ఇసుక గురించి రాయడం జరిగింది. అందుకని ఈరోజు ఈనాడు కార్యాలయం పైన దాడి చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అసలు జర్నలిస్టులకు కూడా వాళ్ళకి ఈరోజు సెక్యూరిటీ లేకుండా పోతాం. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాదిగ ఐక్యవేదిక సభ్యులు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కేటాయింపులో రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గత 20 సంవత్సరములుగా అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ నెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఒకే కులానికి ఇస్తున్నారు. ఇది న్యాయం కాదు. మేము కూడా జనాభాలో ఈక్వల్గా ఉన్నాము. కాబట్టి ఈసారి వచ్చే రాబోయే ఎలక్షన్లో పార్లమెంటు అసెంబ్లీ సీట్లు చిత్తూరు తిరుపతి జిల్లాలో కేటాయించాలని కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా. మేము ఈ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల పైచిలుకున్నాం మాదిగ కులాలు ఉన్నాము. అయినా మాకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఏ రాజకీయ పార్టీ కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు ఈ 2024 ఎన్నికల్లో మాకు న్యాయం చేయాలని మమ్మల్ని గుర్తించి మా యొక్క కులాలకు ప్రాధాన్యత కల్పించి మా మాదిగ కులాలకు ప్రాధాన్యత కల్పించి మమ్మల్ని రాజకీయంగా అభివృద్ధి చేయాలనేసి అన్ని రాజకీయ పార్టీలను మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. మేము ఈ సందర్భంగా చెప్తున్నాము, మా మాదిగలను ఏ పార్టీ అయినా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీలను మేము భూస్థాపితం చేస్తాము. రాజకీయంగా వాటికి ఎలా ఎదుర్కోవాలో మా యొక్క మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని కులాలు కూడా మేము సమీకరించి ఆ పార్టీల మీద దండయాత్ర చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా మాదిగల ఐక్యవేత్త తరఫున మేము తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 272 వేతనం అందేలా పనులు చేయించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. గురువారం ఉదయం డ్వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి రేణిగుంట మండలం విప్పపానుపట్టెడ పంచాయతీకి చెందిన సూరప్పకనం నందు జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం 272 వారికి అందేలా వారి ద్వారా పనులు చేయించాలని డ్వామాపీడిని ఆదేశించారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతం నందు వర్క్ ఫెసిలిటీస్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ మీకందరికీ జాబ్ కార్డులు ఉన్నాయా? మీరు ఎన్ని గంటలకు పనికి వస్తున్నారు? ఎంత రోజుకి వేతనం అందుతోంది? సకాలంలో డబ్బులు వస్తున్నాయా? జాబ్ కార్డులు ఉండి పనులు కల్పించలేదా? ఇంకా ఎవరికైనా మీ గ్రామంలోని వారికి జాబ్ కార్డు అవసరం ఉంటే తెలియజేయాలని కూలీలను అడిగి తెలుసుకున్నారు. మేము ఉదయం 6 గంటల కల్లా పనులకు వస్తున్నామని, మాకు రోజు సుమారు 268 వస్తుందని, వారం వారం బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని, ఎలాంటి సమస్యలు లేవని కూలీలు కలెక్టర్కు తెలిపారు. జాబ్ కార్డులు ఉండి పనులు కావాలన్నా వారికి అందరికీ పనులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ను ఆదేశించారు. 4.50 లక్షలతో నిర్మాణం చేపడుతున్న పామ్ పాండ్ పనులను విప్పమానుపట్టెడ పంచాయతీకి చెందిన 34 మంది కూలీలు గతం 20 రోజులుగా పనిచేస్తున్నారని, కూలీలకు పనిచేసే ప్రాంతంలో త్రాగునీరు కల్పించడం జరుగుతుందని, జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తున్నామని పీడీ కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో కలిసి పనులు చేసి వారితో గ్రూప్ ఫోటో దిగటంతో కూలీలందరూ సంతోషించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఐడి ఇన్ఛార్జ్ జయంతి, ఫీల్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని నాలుకల్ల మండపం వద్ద నుండి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి పుట్టినరోజు పండుగ రోజుకు రావాలని ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని నాలుకల్లా మండపం వద్ద నుండి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి పుట్టినరోజు పండుగ రోజుకు రావాలని ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నుండి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో మన ఊరి పుట్టినరోజు పండుగ చేద్దాం రండి అని పిలుపునిచ్చారు. 894వ పుట్టినరోజు పండుగలు టీటీడీ నగరపాలక సంస్థ నగర ప్రముఖుల ఆధ్వర్యంలో జరగనుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని గత 2 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని అన్నారు. క్రీస్తు పూర్వం 1132వ సంవత్సరంలో రామానుజాచార్యులు బ్రాహ్మణ అగ్రహారంగా గోవిందరాజపురం పేరుతో నామకరణం చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరంగా పిలువబడుతోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా తిరుపతి పుట్టినరోజు చేసుకుంటున్నామని పిలుపునిచ్చారు. మన తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినాము. ప్రపంచంలో ఆవిర్భావ దినం అన్నది ఒక్కటి ఉన్నది, ఒక్క తిరుపతి పుణ్యనగరికే. ప్రపంచంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణాలు నగరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏ నగరానికి పట్టణానికి లేని విశిష్టత పరంధాముడు వెలసినటువంటి తిరుపతికి మాత్రమే ప్రత్యేకం. 24/2/1130వ సంవత్సరం జగద్గురువులు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ 4 మాడ వీధులకు గోవిందరాజ దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం. ఆ రోజున కొండ మీద అర్చక బృందాలన్నీ కూడా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చి రాత్రిళ్ళు దిగేటువంటి సందర్భాలలో తిరుపతికి దగ్గరగా ఉండేటట్టుగా ఒక బ్రాహ్మణ అగ్రహారానికి ఆ రోజున ఆయన గోవిందరాజపురం అని నామకరణం చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గోపురం పైన వెలసినటువంటి రాళ్ల మీద శాసనాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు గోవిందరాజ మంత్రపుష్పంలో స్వామివారికి అర్చన చేసేటువంటి సందర్భంలో మంత్రపుష్పంలో ఈ తేదీని ఖచ్చితంగా చెప్పేటువంటి సందర్భం కూడా అనునిత్యము ఉన్నది. భూమన కరుణాకర్ రెడ్డి తనేడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీశారని తెదేపా నాయకురాలు సుగుణమ్మ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి రాగానే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుని డిప్యూటీ మేయర్గా ప్రకటించుకున్నారని వెల్లడించారు. యువ నాయకులు అవసరమంటూ చెబుతున్న అభినయ్ వారిని గంజాయికి బానిసలుగా మార్చారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఓటర్ కార్డుల డౌన్లోడ్కు బాండ్ల జారీకి ఒకే టీం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం తక్షణం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే అధికారులు ఏమైనా చేస్తారా? వెంకటేశ్వర స్వామి గుడిని కూడా రాసిచ్చేస్తారా? వెంకటేశ్వర స్వామి గుడిని కూడా వీళ్ళు రాసిచ్చేస్తారు. చెప్పారు కదా, అన్ని మతస్థులను కూడా నీళ్లు తల్లి మేము డ్యూటీల్లో పెట్టుకుంటామని. ఇంతకన్నా నీచమైనటువంటి ప్రవృత్తి ఇంకొకటి ఉండదు. నీళ్లు తల్లేస్తానే పవిత్రమైపోతారా? అప్పుడు ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు నీళ్లు చల్లుకుంటే పవిత్రమైపోతారు. జగన్ అలాగే వచ్చాడు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటాయి. జగన్ను మరి సీఎం కాకముందు స్వరూపానంద స్వామి మరి ముంచి ఎత్తెత్తి ఆయన్ను పవిత్రుని చేసి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి మనల్ని అష్టకష్టాలు పెడుతున్నారు కూడా. కాబట్టి ఇలాంటి ధోరణే ఉంటుంది టోటల్గా రాష్ట్రం అంతా కూడా. వాళ్ళ నాయకులకి వాళ్ళ అధికారులకి ఈవెన్ అధికారులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. నాయకులు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అవుతారు. అధికారులకు ఏమైందండి? అధికారులకు ఏమైంది? అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు తుంగలో తొక్కి ఇంతమంది సస్పెండ్ అయ్యారంటే ఈరోజు అధికార యంత్రాంగం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోతే ఈరోజు జేసీ, ఆర్డీఓ, తహసీల్దార్ రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి కంచి రాముకి ఇచ్చిన 61 కోట్లను రికవరీ చేయాలి. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్. అదేవిధంగా డి మురళి అనే వ్యక్తి, డి మురళి కంచి రాము ఒకటి, డి మురళి అనే వ్యక్తి
14/2/2020 సంవత్సరంలో దాదాపు 793 గజాల భూమిని జీపీఏ చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ను సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన విలువ చదరపు గజం 10,000, మొత్తం భూమి విలువ 79 లక్షలు. వాల్యుయేషన్ చేసి జీపీఏ తీసుకున్నారు. ఇది ఏడాది తర్వాత అదే అధికారులు జీపీఏ తీసుకున్న భూమికి గజానికి 160 లక్షల 1.6 లక్షలు వాల్యుయేషన్ కట్టారు. అంటే అతనికి 10,000 రూపాయలతో కొనిపించారు. మళ్ళీ అతనికి టీడీఆర్ బాండ్ ఇవ్వాలంటే 1,60,000 దానికి వాల్యుయేషన్ వేయడం జరిగింది. భక్తులు సమర్పించే కానుకలను జీతంగా తీసుకుంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయటం బాధాకరమని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు రమణ దీక్షితులపై మండిపడ్డారు. అర్చక నిలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షితులు పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని, శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్ధాలు చెప్పారని అన్నారు. ఆలయంలో 10 ఏళ్ల క్రితం అభివృద్ధి పనులు చేశారని, ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదని, ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేరా రమణ దీక్షితులు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. భక్తులు ఎవరు అవాస్తవాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయంకు రాకుండానే రమణ దీక్షితులు ఆయన కుమారుడు జీతం తీసుకుంటున్నారని అన్నారు. వీడియోలో ఉన్నది రమణ దీక్షితులేనని, అది ఆయన గొంతేనని ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితుల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. హిందువుని రమణ దీక్షితులు అన్య మతస్థుడిగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. శ్రీవారి ఆలయ కైంకర్యాల్లో అంశంలో అధికారులు పాలక మండలి ప్రమేయం ఉండదని, స్వామి కైంకర్యాల్లో ఎటువంటి మార్పులు జరగలేదని, సకాలంలో కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయంలో ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని, భక్తులు ఎవరూ రమణ దీక్షితులు వ్యాఖ్యలను నమ్మొద్దని అన్నారు. సోషల్ మీడియాలో ఒక గౌరవమైన స్థానంలో ఉండి వంశపారంపర్యంగా సేవలు చేసుకున్న కుటుంబంలో వారు ఇటువంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆలయ ప్రతిష్టని తిరుమల వ్యవస్థలోని ఈ యొక్క విధంగా జరుగుతున్నదని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాలన్నీ కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమంలో ఉన్నాము. దేవాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ స్వామివారి కైంకర్యాలన్నీ పర్యవేక్షిస్తున్నాం. కాబట్టి మా విధిగా భక్తులందరికీ ఇవన్నీ ఆలోచించవలసిందిగా, ఇట్లాంటి అవాస్తవాలను నమ్మకుండా మీరందరూ కూడా ఇట్లాంటి అవాస్తవాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ప్రతిరోజు లక్షల మంది భక్తులు తిరుమల ఆలయంలోకి వస్తూ ఉంటారు. ఆలయంలో జరిగే అన్ని సేవల్లో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. వారందరి కళ్ళ ముందే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. కానీ ఇవన్నీ ఏకాంతంగా గుడి మూసేసి జరిగే కార్యక్రమాల్లాగా వాళ్ళు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మేమందరం కూడా ఈ విషయాలు తీవ్రంగా ఖండిస్తూ, అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు రమణ దీక్షల వారికి గౌరవ ప్రధాన అర్చకులుగా కూడా నియమించడం జరిగింది. వారు గౌరవ ప్రధాన అర్చకులుగా సుమారు 4 సంవత్సరాల నుంచి గుడికే రాకుండా ప్రతి నెలా కూడా 80,000 రూపాయల జీతాన్ని తీసుకుంటూ తిరిగి దేవాలయం పైన, ఈ వ్యవస్థ పైన ఇట్లా అపవాదులు సృష్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు కానీ వారి కుటుంబీకుల్లో వాళ్ళ అబ్బాయి కూడా నేటి వరకు కూడా సంవత్సరాల తరబడి దేవాలయానికే రాకుండా ఎప్పుడో ఒకసారి ఒక 2 రోజులు వచ్చి రెన్యువల్ చేసుకొని వెళ్ళినట్టు కైంకర్యాల్లో పాల్గొనకుండా ఇద్దరు దూరంగా ఎక్కడో బయట తిరుగుతూ ఇట్లాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం చాలా బాధాకరం. భక్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మా ప్రధాన అర్చకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్రటి ఎండలో నడి రోడ్డుపై పోర్లు దండాలు పెడుతూ గోవిందా గోవిందా అని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరిపించు గోవిందా, మా సమస్య పరిష్కరించు గోవిందా అంటూ మొక్కుకున్నారు. వీరికి మద్దతు తెలియజేసిన సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు తండికొట్ట చిన్నబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారులు జీవో ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం దాని అమలు జరపడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితుల్లో వర్సిటీ పొలాల్లో కూలికి వెళుతూ ఉంటే కనీసం కరికరం లేకుండా వేతనం పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. 7 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ వచ్చి 7 ఉన్నాయన్నా.
ఏ డిమాండ్స్ మీరు తీర్చగలిగితే మీరు గెలిచి ముందుకు వస్తారన్నా. మాకు ఏ డిమాండ్స్ తీరలేదు అంటే మీరు గెలవకుండా మీరు కూడా ఇంట్లోనే కూర్చుంటారన్నా. అన్న మీ నాన్నగారు 2008లో మాకన్నా సీనియర్లకి ప్రతి ఒక్కరికి చేశారన్న టైం స్కేలు. మీ నాన్న రెండోసారి గెలిపించుకున్నామన్నా మేము. ఈసారి మేము కూడా గెలిపించుకోవాలి అంటే ఇక్కడ ఉన్న 400 మంది తిరుపతి స్టేషన్లో 400 మంది అన్న. స్టేట్ వైజ్ చూసుకోండి, మీరు ప్రతి స్టేషన్లో చూసుకోండి. మహిళలే ఎక్కువ ఉన్నారన్న. 100%లో 99% మహిళలే ఉన్నారన్న. దయచేసి జగనన్న గారు మీరు కళ్ళు చూసి చూడండి, కళ్ళు ఇప్పి చూడండి. చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు కూడా నేను చెప్తున్నాను, అన్న నీ ఫంక్షన్ నువ్వు చూసుకుంటున్నావు. ఫంక్షన్లో నేను 20 కోట్లు పెట్టినా 30 కోట్లు పెట్టినా పంచాయతీకి అని అంటున్నారు. నీ పంచాయతీలో నేను కుక్కలు మారబడినారన్న లేడీస్. ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. చూసుకుని తర్వాత మళ్ళీ మా రాజకీయాలు మేము ఇక్కడ చేయలేదన్నా. రాజకీయాలు మేము చేయటం లేదు. మేము దయచేసి కూలీలుగా వచ్చినాము, మేము కూలీలుగానే అడుగుతున్నాము. గేటుకి బయట ఉన్నాము. రికమెండేషన్లు పెట్టుకొని మీరు రికమెండేషన్ చేస్తే లోపల ఉన్నారు, రికమెండేషన్లు లేని వాళ్ళు బయట ఉన్నారు. మహిళలు మిమ్మల్ని గెలిపించుకోవాలి అంటే మోహిత్ రెడ్డి అన్న ఎమ్మెల్యే కావాలి అని అంటే మోహిత్ రెడ్డి అన్న వెంటనే ఇక్కడికి రావాలి. గత 7 రోజుల నుంచి అగ్రికల్చర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లేబర్స్కు వేతనాలు పెంచాలని చెప్పని కోరుతూ ఈరోజు గోవిందా గోవిందా అని చెప్పినందుకు వెంకటేశ్వర స్వామికి మొరబెట్టుకుంటూ ఈరోజు పొర్లు దండాలు పెట్టడం అనేది జరిగింది. ఆ పొర్లు దండాలతో అయినా వెంకటేశ్వర స్వామి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం కళ్ళు తెరిపించి మా బాధలు తీరుస్తాడని చెప్పిన ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో 300 మంది మహిళలు రోడ్డుపైన ఎర్రటి ఎండలో వాళ్ళ కడుపులు కాల్చుకుంటూ ఈరోజు పొర్లు దండాలు పెట్టి ఆ రకంగా నిరసన తెలియజేయడం అనేది జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు వేతనం పెంచాలని చెప్పిన అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. వాళ్ళకు ప్రతిరోజు కూలీ 345 రూపాయలు కూలీ ఇస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం 512 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని కలెక్టర్ ద్వారా లేబర్ కమిషనర్ ద్వారా యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిస్తే కేవలం 345 రూపాయలు మాత్రమే ఈరోజు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జనాభాలో 2, 3, 4% కూడా లేని మొత్తం 15% ఉన్న ఆధిపత్యుల బూర్జువా వర్గాలే అన్ని రంగాలలోని 90% అవకాశాలను స్థానాలను పొందుతూ అనాదిగా సమాజంపై పెత్తనం చేస్తుంటే మిగతా 85% ప్రజలు పేదలుగా బడుగు బలహీన వర్గాలుగా ఏ రకమైన అవకాశాలు స్థానాలను అందిపుచ్చుకోలేని దుస్థితిలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అన్ని విధాలా వెనుకబడి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలన్నింటిలో అంతరాలను మరింతగా పెంచేందుకు దోహదపడుతోందన్నారు. దీన్ని అలాగే కొనసాగిస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లి నియంతృత్వానికి దారితీయవచ్చునని కేశన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సామాజిక దురన్యాయానికి నిలువరించేందుకే సమాజంలోని అన్ని తరగతుల వారందరూ మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా, ఎవరెంతో వారికంతా అన్న అత్యుత్తమ ప్రజాస్వామిక బహుజనవాదాన్ని ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలందరికీ సమన్యాయం జరిగి సామాజిక సాధికారతకు దోహదమవుతోందన్నారు. ఉదాహరణకు ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 119 శాసనసభ స్థానాల్లో 5% ఉన్న రెడ్లు 43 మంది, 1% కూడా లేని వెలములు 13 మంది గెలుపొందగా 60% ఉన్న బీసీలు మాత్రం 19 మాత్రమే గెలుపొందడం అంటే ఎంతటి రాజకీయ అంతరం ఏర్పడిందో గమనించాలన్నారు. ఈ పరిస్థితిని నిలువరించాలంటే తప్పక సమాజంలోని అన్ని కులాల వారికి ఆర్థిక, రాజకీయ, సామాజిక వనరులన్నిటినీ తమ తమ జనాభా దామాషాలో తప్పక పంపిణీ చేయాల్సిందేనంటారు. అలాగే బీసీలకు అత్యధిక స్థానాలిచ్చే పార్టీకి బీసీలు అభ్యర్థులు పోటీ చేసిన బీసీలందరూ మూకుమ్మడిగా తమ బీసీ అభ్యర్థులకే ఓట్లేసేలా చైతన్యవంతమై బ్యాలెట్ పెట్టెలన్నీ నింపి బీసీల బలాన్ని చాటేలా రాజ్యాధికార సాధనను సుగమం చేయాలని శంకర్రావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఒక బీసీని చెప్పుకుంటున్నాడు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, చట్టసభలో మాకు రిజర్వేషన్ కల్పించాలంటున్నాం, జనాభా కులాల యొక్క గణాంకాలు తీయమంటున్నాం. ప్రతి 10 సంవత్సరాలకు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకి గణాంకాలు చేస్తారు. దాంతోపాటు మాకు కూడా కులగణాంకాలు చేయాలని చెప్పని గతంలో బ్రిటిష్ వారు తీసినవి తప్ప ఇంతవరకు మరి కులగణాంకాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు రావాల్సినటువంటి వాటాని మాకు తప్పనిసరిగా చట్టసభలో అవకాశం ఇవ్వాలి. ప్రతి తిరుపతి జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో మా వాటా మాకు రావాలి. బీసీ సామాజిక వర్గాలకి ఇవ్వకపోతే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మా సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకి
గుణపాఠం చెప్పే విధంగా కూడా మేము కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తా ఉన్న విషయం కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూలే, జై భీమ్. మోటార్ బైక్ తయారీలో అగ్రగామి సంస్థ అయిన హీరో మోటార్ కార్ప్ నుండి హార్లీ డేవిడ్సన్ X440 వెహికల్ మార్కెట్లోకి తిరుపతి పృథ్వీ హీరో షోరూం వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మానస సరోవర్ హోటల్ నందు ఒక్కసారిగా 15 మందికి డెలివరీ ఇవ్వడం జరిగింది. హార్లీ డేవిడ్సన్ వెహికల్ గురించి హీరో మోటార్ కార్పొరేషన్ ఏరియా మేనేజర్ విజయకన్నన్ మరియు పృథ్వీ షోరూం అధినేతలు పృథ్వీరెడ్డి మరియు మోహన్ రెడ్డి ఈ వెహికల్ గురించి వివరించారు. దీని ఎక్స్ షోరూం కాస్ట్ 2,59,500 రూపాయలని స్టార్టింగ్ ప్రైస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హీరో షోరూం జీఎం హిమబిందు, సర్వీస్ జీఎం నాగేంద్ర పాల్గొంటున్నారు మరియు నెట్వర్క్ మేనేజర్ పూర్ణచంద్ర, సేల్స్ అండ్ సర్వీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇవాళ మన ప్రీమియం వెహికల్ హార్లీ డేవిడ్సన్ X440 వెహికల్ని సరోవర్ పోర్టికో హోటల్లో గ్రాండ్గా లాంచ్ చేయడం జరుగుతుంది. త్వరలో హార్లీ డేవిడ్సన్ మరెన్నో మోడల్స్ని తిరుపతికి పృథ్వీ హీరో ద్వారా తీసుకురాబోతుంది. తిరుపతిలో కూడా మార్కెట్ బాగా గ్రో అయింది. మేము ఎక్స్పెక్ట్ చేయనన్ని బుకింగ్స్ మాకు వచ్చాయి. దాదాపు 60-70 బుకింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈరోజు కూడా ఎప్పుడు తిరుపతిలో చరిత్రలో లేనట్టు విధంగా 10 to 15 మోటార్ సైకిల్స్ ఈరోజు మాస్ డెలివరీ చేస్తున్నాము. ఇంతవరకు తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని లగ్జరీ వెహికల్స్ ఒక్కసారిగా డెలివరీ అవ్వలేదు. సో తిరుపతి మార్కెట్ గ్రో అవుతుంది అన్న దానికి ఇదొక నిదర్శనం. రాబో రోజుల్లో పెరుగుతున్నటువంటి సిటీతో ఇంకా కూడా మరెన్నో మోడల్స్ ఇంకా ఎన్నో మోడల్స్ కూడా మా బ్రాండ్ తీసుకురాబోతోంది. దీని ప్రజలు కూడా అందరూ రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మనము తిరుపతిలో ద న్యూ హార్లీ X440 మనం ఇంట్రడ్యూస్ చేసి లాంచ్ చేసాం మన పృథ్వీ గారు పృథ్వీ ఆటోమొబైల్స్లో. సో ద వెహికల్ కమ్స్ విత్ extraordinary specifications with an initial pickup and moreover unless the torque is 38 Newton per meter and the power is 27.37 PS and the initial torque whenever the rider is having the experience is an extraordinary and mileage is we are claiming at 38 kilometers per liter. Sorry. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును, వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ 2 చెట్లకు పెళ్లి చేశారు. ఇది వింత కాదు, అక్కడ ఆచారం. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్తమ్మగుడి వీధి భారీ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ముత్యాలమ్మ, పద్మావతమ్మల దంపతులు గత 18 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ 2 చెట్లను శివపార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం రావి చెట్టును శివుడిగా, వేప చెట్టును పార్వతీదేవిగా పట్టుబట్టలతో అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ప్రజల శివనామస్మరణతో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు, వేప చెట్టుకు పెళ్లి చేయటం సంతోషంగా ఉందన్నారు. మన హైందవ సంస్కృతిలో రావి, వేప చెట్టుకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఈ 2 చెట్లు సాక్షాత్తు దైవ స్వరూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం అగ్రహారం గ్రామస్తులు ముత్యాలయ్య, పద్మావతమ్మ దంపతులు, వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ధర్మకర్త కొండే చెంగారెడ్డి, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు. నమ శివాయ. వేదాంతపురం అగ్రహారం గ్రామంలో ముత్యాలయ్య, పద్మావతి అమ్మ దంపతులు రావి చెట్టు, వేప చెట్టుకి గత 18 సంవత్సరాలుగా శివపార్వతుల కళ్యాణోత్సవం చేపిస్తున్నారు. ఈ కళ్యాణోత్సవం చేపించడానికి ముఖ్య ఉద్దేశము గ్రామంలో కానీ పట్టణంలో దేశము అంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశం అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా గ్రామంలోని పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, సకాలంగా వర్షాలు కురిసి గ్రామంగానే ఈ గ్రామం వేదాంతపురం అగ్రహారం గ్రామము అలాగే తిరుపతి పట్టణము దేశము అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ ముత్యాలయ్య, పద్మావతమ్మ దంపతులు 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా కోవిడ్ టైంలో కూడా మనుషుల్ని పిలవకుండా కొద్ది మందితోనే ఈ శివపార్వతుల కళ్యాణోత్సవం వారు జరిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ మంచి జరగాలని, ఈ వేప చెట్టు, రాగి చెట్టు చేసే పూర్వకాలంలో
ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఈ నవతరంలో వీళ్ళు చేస్తున్న దానికి అభినందించాలి. ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శివపార్వతుల ఆశీస్సులు మనకందరికి కలగాలని కోరుకుంటున్నాం. తిరుమల నడక మార్గాన్ని ఆనుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపాన ఉన్న పురాతన ముగ్గుబావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. తిరుమల నడక మార్గాన్ని ఆనుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపాన ఉన్న పురాతన ముగ్గుబావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ముగ్గుబావి పిచ్చి మొక్కలతో నిండి శిథిలా వ్యవస్థలో ఉండటాన్ని గమనించి వెంటనే శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ముగ్గుబావిని అందుకు తగ్గట్టే ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి కారుమూరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకి ఎన్నో సేవలు అందించాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. జర్నలిస్టుపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని మంత్రి తెలిపారు. దర్శనం చేసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి సర్వోజనో సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఎన్నో రకాల మంచి చేశారు. ఆ మంచి ఆ ప్రజల గుండెల్లో ఉంది. ఆయనకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయనకి అందరూ కూడా శుభం తెలపాలని, ఆయన మంచి మెజార్టీతోటి ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని మొక్కుకున్నాం. జర్నలిస్టులపై దాడి జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. ఎవరి మీద జర్నలిస్టులపై దాడి జరిగిందనేసి, జర్నలిస్టు మీద దాడి జరుగుతుంది చాలా ఖండిస్తున్నాను. అది తప్పు, హేమైన పని. జర్నలిస్టుల ఒక ప్రజలకి చేరువుగా అన్నీ కూడా ఇమ్మీడియట్లీ తెలియజేసే కార్యక్రమం చేసే జర్నలిస్టుని ఎవరైనా సరే అలాంటి పని చేయటం దుశ్చర్య, అది హేయమైన పని అనేది ఖండిస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని అన్నారు. సోనియా గాంధీకి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నెరవేరుస్తున్నామని అన్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారు, వాళ్ళందరి ఆశీస్సులతోని ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నాలాంటి ఒక యువకునికి, ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. అందరు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కూడా స్వామి గారు కోరుకోవడం జరిగింది. ఎన్ని సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలలో చాలా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 17 స్థానాలలో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నాకు నమ్మకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి భగవత్ ఖర్డా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా
టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన దేశం రామరాజ్యం అవుతుందన్నారు. भगवान बालाजी का दर्शन करते हुए हमें बहुत प्रसन्नता है। मैं मेरे सभी परिवार के साथ आके भगवान बालाजी का दर्शन किया और एक ही मन्नत मांगी, प्रधानमंत्री मोदी जी तीसरे बार प्रधानमंत्री बने और उन्हीं के नेतृत्व में भारत एक संपन्न समृद्ध राष्ट्र बने। अयोध्या में जैसा राम मंदिर बना है, उसके बाद उन्हीं के संकल्प के माध्यम से भारत देश में राम राज्य आए और सभी का कल्याण हुए। ये भगवान को हमने मांग किया है और मुझे भरोसा है मेरा कुल दैवत बालाजी ही है और जो कोई यह आके लीन होता है, दर्शन लेता है, उसकी मनोकामना भगवान बालाजी पूरा करता है और भगवान बालाजी हमें सभी को आशीर्वाद दे। माननीय प्रधानमंत्री जी तीसरी बार भारी बहुमत से प्रधानमंत्री बने, ये हमारा संकल्प है। తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, నందమూరి తేజస్విని, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి విశాఖపట్నం కంటే తిరుపతి బెస్ట్ రాజధాని అవుతుంది పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్. తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట విలేకరులు, పత్రికా సంస్థలపై దాడులు ఖండిస్తూ ఏఐటీయూసీ తెదేపా నాయకుల నిరసన. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు. భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు తెర తీశారు ఆరోపించిన తెదేపా నాయకురాలు సుగుణమ్మ. ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకునే ఏకైక నగరం తిరుపతి. తిరుపతి పుట్టినరోజు పండుగకు రావాలని ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.